బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి చాకాయరా? ఎక్కడికి కంపెనీకి వచ్చాను కాదండి, ఇది మా ఇల్లే. ఇది నాకు ఎంతో ఇష్టమైన మిషన్. ఈ ఖాళీ సమయంలో నేను చిన్న వర్క్ చేస్తానండి, ఏదో చిన్న బిజినెస్. సరే అండి, పక్కన పెట్టేస్తాం. ఈరోజు మా వారి కోసం ఒక కర్రీ చేశాను, క్యాప్సికమ్. తనకి ఎంతో ఇష్టం. ఆ రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. ఆలుగడ్డలు తీసుకొని ఇట్లా తరుముకున్నాను. ఇవి సిమ్లా మిర్చి అండి, కొన్ని 5, కొన్ని టమాటాలు. ఇందులో పోపులో నేను 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొన్ని ఉల్లిపాయలు, కొన్ని ఎల్లిపాయలు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కళ్యామాకు వేసుకున్నాను. ఇది దూరగా వేపాను. ఇప్పుడు ఇందులో ఈ ఆలుగడ్డలు వేసుకున్నాను. ఈ ఆలుగడ్డలు బాగా దూరగా వేగాలి. ఈ బటాటాను సిమ్లా మిర్చి ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం ఇందులో టమాటా వేసుకున్నాం. టమాటా బాగా మగ్గాలి, ఆయిల్లో ఫ్రై కావాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఒక చెంచాడు కారం, చెంచాడండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో వాటర్ వేయకూడదు. గ్యాస్ సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టండి. కర్రీ అయిందండి, చూడండి ఎంత బాగుంది. ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది. గ్యాస్ ఆపేసుకోవాలండి. ఈ రెసిపీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి తప్పగా చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వెదర్ బాగాలేదు కదా, అందుకే నేను మా పిల్లలకు బ్రేక్ఫాస్ట్గా ఫ్రూట్స్ ఇస్తున్నాను. ఇద్దరు స్కూల్కి పోలేరు. ఇవి ఏంటిరే నాన్న? స్కూల్కి ఎన్ని రోజులే నువ్వు? ఏషాన్ ఎన్ని రోజులే? ఒక వీక్ అవుతుంది పోక. వీక్ నుండి ఫీవరే ఉందండి. చూడండి, పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఇల్లు ఇలా ఉంటుందండి. ఒకటి ఫ్రూట్స్ పడి చేస్తుండు, ఒకటి ఆడుకుంటాడు. చూడండి ఎలా ఉందో.